హలో ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? చింతపండు పులిహోర అండి. వేరే లెవెల్ టేస్ట్ కదా. ముందుగా అయితే సరిపడ చింతపండుని ఒక కప్లో నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు వేసి ఆవాలు చిట్లుతూ ఉన్నప్పుడు కొంచెంగా కరివేపాకు వేసి అండ్ ఇప్పుడు పల్లీలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేస్తే అలా స్పైస్ తగులుతూ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. అలా అవన్నీ వేసేసాక ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని జ్యూస్ లాగా చేసుకొని అదంతా ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇదేంటి అనుకుంటున్నారా? ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం షుగర్ అండి. షుగర్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ పెరుగుతుంది. అలా తీయగా పుల్ల పుల్లగా తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ ప్లేట్లో పొడి ఏంటి అనుకుంటున్నారా? ఏంటి లేదండి, బయట పొళ్ళు దొరుకుతాయి కదా, పులిహోర పొడి, లెమన్ రైస్ పొడి అన్నట్టుగా, అలాగా ఇది పులిహోర పొడి. అది ఇందులో మిక్స్ చేసుకొని అలా మరుగుతూ ఉండంగా కొంచెం అలా మరుగుతున్నప్పుడుగా చూసుకున్నారు కదా వీడియోలో, అలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెంగా కొత్తిమీర వేసి అలా మిక్స్ చేసి కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు నోరు ఊరిపోతుంది అనుకోండి. అలా కలిపాక ఇప్పుడు దించేసుకోండి. ఎందుకో ఈ మధ్య నా వీడియోస్కి మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్లు అస్సలు రావట్లేదు. కొంచెం చూసుకోండి. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండి, మర్చిపోకండి. ఇప్పుడు రైస్ని వేసి అదంతా కలుపుకొని అబ్బా టేస్ట్ చేస్తే వేరే లెవెల్.